స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న చీకటి దందాపై ఇంతవరకు స్పందించని ప్రభుత్వ అధికారులు. జగ్గైపేట గవర్నమెంట్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ప్రేమ్ కిషోర్ 2020 నుండి 2021 సంవత్సరంలో కోవిడ్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన కోవిడ్ కిట్లు దొంగతనంగా తీసుకుని వెళ్లి తన సొంత ల్యాబ్ అయిన ఏపీ డయాగ్నోస్టిక్లో టెస్టులు చేస్తున్నాడని ప్రేమ్ కిషోర్ని మైలవరం డిప్యూటేషన్ వేశారు. మరలా 6 నెలలకి జగ్గైపేట ప్రభుత్వ హాస్పిటల్కి తిరిగి వచ్చిన ప్రేమ్ కిషోర్ తన ఆక్రమాలను మరలా కొనసాగిస్తూ వస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో థైరాయిడ్ టెస్టుకు డబ్బులు తీసుకోవడం, తన ల్యాబ్లో అప్డేట్ చేసిన రక్తాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కించడం, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను తన సొంత ల్యాబ్ ఏపీ డయాగ్నోస్టిక్ సెంటర్కు తరలించుకోవడం, డెలివరీకి వచ్చిన పేషెంట్లను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు సరిగ్గా చేయరు అని చెప్పి తన సొంత హాస్పిటల్ అయిన శ్రీ విజయ నర్సింగ్ హోమ్ తరలించుకోవడం చేస్తూ వస్తున్నాడు. 7/9/2024 ఈ రోజు వరకు పేషెంట్లను తన సొంత ల్యాబ్కి హాస్పిటల్కి తరలించుకుంటూ వస్తున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్ చేయాల్సిన డ్యూటీ చేయకుండా తన సొంత హాస్పిటల్లో సొంత ల్యాబ్లోనే పనిచేసుకుంటూ దీనికి హాస్పిటల్ సూపరింటెండెంట్ అయిన ఆళ్ల హరీష్, హెడ్ నర్స్ కె వెంకటేశ్వరమ్మ కొమ్ము కాస్తున్నారు అని ప్రజలు, కొందరు ప్రభుత్వ హాస్పిటల్ ఉద్యోగులు అంటున్న సమాచారం. మచ్చుకు కొన్ని ఆధారాలను ప్రజల ముందుకు కనపడే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏపీ డయాగ్నోస్టిక్ ల్యాబ్కు రిఫర్ చేసిన డాక్టర్ ఓ అరుణ, డాక్టర్ లోకేష్ ఓపీ స్లిప్స్ను రిపోర్ట్స్ను 20 మార్చి 2024 మరియు 29 ఏప్రిల్ 2024, 7 ఆగస్టు 2024 డాక్టర్ ఓ అరుణ రిఫర్ చేశారు. డాక్టర్ లోకేష్ 26 ఏప్రిల్ 2024 ఇలా ఎన్నో రిఫర్ చేస్తూ ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఈ రిపోర్ట్స్ను అధికారులు, ప్రజలు గమనించగలరు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు ఏపీ డయాగ్నోస్టిక్ సెంటర్కు రక్త పరీక్ష నమూనాలు డాక్టర్లు బయటకు రాస్తున్నారు. డాక్టర్లను హాస్పిటల్కి పిలిపిస్తారు. ఆ నమూనాలను తీసుకువెళ్ళడానికి ప్రేమ్ కిషోర్ ముగ్గురిని నియమించుకున్నాడు. ఈ ముగ్గురు హాస్పిటల్లో ఉన్న ఓపీ పేషెంట్లు, వార్డులో ఉన్న ఐపీ పేషెంట్ల దగ్గర నుండి రక్త నమూనాలు సేకరించి ఏపీ డయాగ్నోస్టిక్ సెంటర్లో టెస్టులు చేస్తూ పేషెంట్ దగ్గర నుంచి సిబిపి, థైరాయిడ్, సిఆర్పి, ఎస్సిఆర్ ఈ టెస్టులకు డబ్బులు తీసుకుంటాడు. వెంటనే అధికారులు స్పందించి సమాచారం సేకరించి చర్యలు తీసుకోవాలని ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా ప్రజలు, ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలు అధికారులను అడుగుతున్నారు. గమనిక, తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించగలరు. ఆధారాలు లేకుండా ఐఎస్ఆర్ 9 న్యూస్ ఎటువంటి వార్తను ప్రజల ముందుకు తీసుకురాదు. మా ఛానల్ ప్రజల కొరకు, సమాజం కొరకు నిజాయితీగా పనిచేసే ఛానల్.